హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్లో ఉండే కోఆర్డినేట్ జామెట్రీలో ఆల్రెడీ ఇంతకుముందు నేను 3 వీడియోస్ చేశాను. లోకస్ మీద, అలాగే షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ రొటేటింగ్ ఆఫ్ యాక్సెస్, అలాగే స్ట్రైట్ లైన్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఈ 3 వీడియోస్ చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఆ 3 వీడియోస్ చూస్తేనే ఇప్పుడు నేను చెప్తున్న కంటెంట్ కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. కాకపోతే ఆ 3 వీడియోస్ ఎప్పుడో నవంబర్ టైంలో తెలంగాణ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు డిఎస్సి డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళ కోసమని చేస్తున్నాను. సో ఆ టాపిక్ తెలంగాణ డిఎస్సి పోస్ట్పోన్ కావడం వల్ల అక్కడతో ఆపాల్సి వచ్చింది. సో ఆ 3 వీడియోస్కి కంటిన్యూషన్ లాగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో స్ట్రైట్ లైన్స్ తర్వాత మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఉంటుంది, దాని తర్వాత 3D జామెట్రీ ఎక్సెట్రా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ కంటెంట్ ఏదైతే ఉందో కోఆర్డినేట్ జామెట్రీ చాలా డీప్గా ఉంటుంది. సెకండ్ ఇయర్ వరలో ఉండే మనకి కోనిక్ సెక్షన్స్ కూడా ఈ కోఆర్డినేట్ జామెట్రీ కంటిన్యూషన్ లాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఈ పర్టికులర్ వీడియోలో ఒక 5 to 6 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి స్ట్రైట్ లైన్స్ మీద. అవి డిస్కస్ చేసి నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్స్ మీద లేదా ఈ కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మనం తర్వాత ఫర్దర్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ స్ట్రైట్ అవే ఏంటి అంటే a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0. జనరల్గా ఇవి మనకి 10th క్లాస్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని మనం చూస్తుంటాం. రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు రీసెంట్గా కూడా లీనియర్ ఈక్వేషన్స్ అనే టాపిక్ మీద వీడియో చేశాను. దాంట్లో డీటెయిల్గా అసలు ఈ ఈక్వేషన్స్ ఏంటి, ఎలా ఉంటాయి, సొల్యూషన్స్ ఏంటి, ఎక్సెట్రా డిస్కస్ చేశాను. 10th క్లాస్లోనే మనకి ఈ టాపిక్ ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ కోఆర్డినేట్ జామెట్రీ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ యూజువల్గా స్ట్రైట్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. స్ట్రైట్ లైన్స్ ని ఇక్కడ 2 రాసాను కాబట్టి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లేదా 2 స్ట్రైట్ లైన్స్ అనుకోవచ్చు. ఇలా 2 ఇండివిజువల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వీటి మీద రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఈ వీడియోలో అరౌండ్ ఒక 5 to 6 డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెప్పబోతున్నాను. అండ్ నేను ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ కి సంబంధించిన ఫార్ములాస్ డిస్కస్ చేస్తున్నాను. ప్రతి ఫార్ములాకి డెరివేషన్ ఉంటుంది, విచ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బట్ అట్ ప్రెసెంట్ మనం డిఎస్సి ప్రిపరేషన్లో మనం తెలుసుకున్న కాన్సెప్ట్ యూజ్ చేసి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామన్నది ఇంపార్టెంట్ తప్ప ఫార్ములా ఎలా డిరైవ్ చేయబడింది అన్నది మనకి ప్రస్తుతం అనవసరం. కాబట్టి నేను జస్ట్ ఫార్ములా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆ ఫార్ములాతో రకరకాల ప్రాబ్లమ్స్ ఎలా ఉండొచ్చు అనేది ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా డిఫరెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి 2 స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ కనపడుతున్నాయి. ద నెంబర్ 1, ద ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే యాంగిల్ బిట్వీన్ 2 స్ట్రైట్ లైన్స్. 2 డిఫరెంట్ లైన్ ఈక్వేషన్స్ మనకి తెలిసినప్పుడు, ఒకవేళ ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్ అనుకొని, ఒక లైన్ ఏమో ఇలా a1x plus b1y plus c1 equal to 0, ఇంకొక లైన్ ఏమో ఇలా a2x plus b2y plus c2 equal to 0. ఇలా కనుక ఉంటే ఈ రెండిటి మధ్య ఉండే యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఇవ్వబడింది లైన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు. సో ఆ ఫార్ములా స్ట్రైట్ అవే ఇక్కడ రాస్తున్నాను. మీన్ బై ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత అక్కడ లిస్ట్ ఆఫ్ థింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ రాసి పెడతాను. వాటిని చూస్తూ ఫర్దర్ వీడియోస్లో మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ మాడ్, జాగ్రత్తగా చూడండి, a1 a2 ప్లస్ b1 b2 హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ బిట్వీన్ ద మాడ్. అంటే ఈ ఎంటైర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దానికి కాజ్ ఇన్వర్స్ అప్లై చేస్తే, సో దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ది యాంగిల్ బిట్వీన్ గివెన్ 2 స్ట్రైట్ లైన్స్ వెన్ దేర్ ఆల్జిబ్రిక్ రిప్రజెంటేషన్ వాస్ గివెన్. అంటే స్ట్రైట్ లైన్స్ ని రకరకాలుగా మనం రిప్రజెంట్ చేస్తాం. జనరల్ ఫామ్ లో ఇలా మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ a1 a2 b1 b2 c1 c2 ఆర్ ద నథింగ్ బట్ కోఎఫిషియెంట్స్ అండ్ ద కాన్స్టెంట్ టర్మ్స్. వాటిని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యాంగిల్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ కొన్నిసార్లు మనకి ఎగ్జాక్ట్ యాంగిల్ ఇచ్చే ఆస్కారం ఉంది. ఎగ్జాక్ట్ యాంగిల్ అంటే మనము 10th క్లాస్ ట్రిగ్నామెంటరీలో యూజువల్ గా 0, 30, 45, 60, 90 ఈ 5 యాంగిల్స్ తో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం.
ఆ యాంగిల్స్ తో వచ్చే వాల్యూస్ కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే నాకు జస్ట్ ఇమాజిన్ 1/2 వచ్చింది అనుకుందాం. కాజ్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే 1/2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాజ్ ఎలా రాసుకోవచ్చు? కాజ్ 60 అని రాసుకోవచ్చు. సో కాజ్ ఇన్వర్స్ ఆఫ్ కాజ్ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది 60 degrees. అంటే ఒకవేళ ఇన్ కేస్ ఈ వాల్యూ అంతా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 1/2 వచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్ యాంగిల్ వచ్చింది 60 degrees అని. ఈ యాంగిల్ ఎగ్జాక్ట్ గా ఉండాలని రూల్ ఎక్కడా లేదు కదా. ఒకవేళ ఇది 60 కాకుండా 59 అయింది అనుకోండి, ఈ వాల్యూ ఖచ్చితంగా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. యూ కెన్ లీవ్ కాజ్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్. సో ఇలా డెఫినెట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్నిసార్లు ఎగ్జాక్ట్ వాల్యూ రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. ఈ పర్టికులర్ టాపిక్ మీద డెఫినెట్ గా మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇక్కడ రాస్తున్నాను, అండ్ దెన్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ద ఫస్ట్ వన్, యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ theta equal to cos inverse of a1 a2 plus b1 b2 whole divided by square root of a1 square plus b1 square into a2 square plus b2 square. So ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ we go with some equations like 2x plus 3y minus 7 equal to 0, 3x plus 5y plus 8 equal to 0. రెండు డిఫరెంట్ ఈక్వేషన్స్ తీసుకున్నాను ఇక్కడ. ఇన్ కేస్ ఈ రెండు ఈక్వేషన్స్ టూ డిఫరెంట్ లైన్స్ ని డెఫినెట్ గా రిప్రజెంట్ చేస్తాయి ఆన్ ప్లేన్ మీద. యాంగిల్ బిట్వీన్ దీస్ టూ అడిగారు అనుకోండి, సో క్లియర్ గా ఇక్కడ చూడగానే మనకి వాట్ ఈజ్ a1, వాట్ ఈజ్ b1. సో ఇక్కడ a1 b1 c1 a2 b2 c2 కనపడుతున్నాయి కాబట్టి θ ఈక్వల్ టు కాజ్ ఇన్వర్స్ ఆఫ్ a1 a2 6 plus b1 b2 15 whole divided by square root of first one a1 square plus b1 square 2 square plus 4 square 4 plus 9 13 into a2 square plus b2 square 9 plus 25 34. So cos inverse of 21 whole divided by square root of 13 into 34 పక్కన తీసుకుందాం, ఇంటూ 13 తో ఏమొస్తుంది మనకి 102, 3తో చేస్తే 34 అంటే 442. అంటే ఈ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 442. ఒకసారి ఈ వాల్యూ చూడండి, 21 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 442 అనేది ఎగ్జాక్ట్ గా సింప్లిఫై చేయలేము. అలాంటప్పుడు దానికి కాజ్ ఇన్వర్స్ అప్లై చేసి ఎగ్జాక్ట్ యాంగిల్ రాకపోవచ్చు. ఎగ్జాక్ట్ యాంగిల్ అంటే నా ఉద్దేశం ఇక్కడ మనకి బాగా తెలిసిన 30 degrees 45 degrees 60 degrees ఇలాంటి యాంగిల్స్ రాకపోవచ్చు. బట్ స్టిల్ యువర్ ఆన్సర్ విల్ బి కాజ్ ఇన్వర్స్ ఆఫ్ 21 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 442. క్యాలిక్యులేషన్ చూడండి, చాలా సింపుల్ గానే ఉంది. అకార్డింగ్ టు ద డిఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఈచ్ క్వశ్చన్ కి అరౌండ్ 50 seconds to 1 minute టైం ఉంటుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ 1 minute లో చేయగలిగిన ప్రాబ్లమ్స్. సో ఇలాంటివి మీరు డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్. స్ట్రైట్ లైన్స్ కానీ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కానీ చాలా క్వశ్చన్స్ మాడిఫై చేసుకొని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మనం డిస్కస్ చేసే కొద్ది వెళ్తూనే ఉంటాయి. మీకు కాన్సెప్ట్ తెలిసి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా మైండ్లోకి ఎక్కించుకోగలిగితే మనం రెఫరెన్స్ బుక్స్ లో కనబడే చాలా ప్రాబ్లమ్స్ మీరు ఓన్ గా చేయొచ్చు. ఎక్కడైనా డౌట్ వచ్చినా వాటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ వే ఆఫ్ ప్రిపరేషన్. హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ 2 స్ట్రైట్ లైన్స్ ఇలా జనరల్ ఫార్మ్ లో ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఫార్ములాకి డెరివేషన్ ఉంటుంది. ఆ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది, సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ పైనుంచి ఏమి ఊడిపడదు కదా. ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ లో డెరివేషన్ అనేది ఉంటుంది. అది ఖచ్చితంగా బీయింగ్ టీచర్స్ మీరు తెలుసుకోవాలి. కాకపోతే ఇప్పుడు నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను. మీరు వన్స్ ఇఫ్ యూ బికమ్ ఏ టీచర్ డెఫినెట్ గా ఆ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మీకు తెలిసి ఉండాలి. ఒక స్టూడెంట్ లేచి ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది సార్ సడన్ గా మీరు రాసేస్తున్నారు, అసలు ఏంటి గ్యారంటీ ఆ ఫార్ములా యూజ్ చేస్తే యాంగిల్ వచ్చింది అంటే యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్ వన్. ఈ ఫార్ములా బికాస్ ఆఫ్ దిస్ స్టెప్స్ ఈ ఫార్ములా ఇలా వచ్చిందని చెప్పగలిగి ఉండాలి ఖచ్చితంగా అది. సో ఇప్పుడు ఇది 2 స్ట్రైట్ లైన్స్ ఇస్తే వాటి మధ్య యాంగిల్ కనుక్కోవడానికి మనం యూజ్ చేసిన ఫార్ములా. ఫైన్, ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఒకవేళ ఇచ్చిన స్ట్రైట్ లైన్స్ కి మనం మాట్లాడినట్టు ఈక్వేషన్స్ కాకుండా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈక్వేషన్స్ ఇవ్వకుండా యాంగిల్ బిట్వీన్ 2 straight lines when their
స్లోప్స్ వర్ గివెన్. ఇచ్చిన సరళ రేఖల యొక్క వాలులు తెలిసినప్పుడు స్లోప్ అనే కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉండే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కోఆర్డినేట్ జామెట్రీలో మెన్షన్ చేయబడింది. తెలంగాణలో ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, మేబీ 10th క్లాస్లో ఇంట్రొడ్యూస్ చేసి ఉండొచ్చు, లేదంటే ఇంటర్మీడియట్లో కూడా చాలా చిన్న టాపిక్. స్లోప్ అంటే టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్ మేడ్ బై గివెన్ లైన్ విత్ ఎక్స్ యాక్సిస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. అంటే ఒక స్ట్రైట్ లైన్ కనుక ఇలా డ్రా చేస్తే ఇది ఎక్స్ యాక్సిస్ తో పాజిటివ్ డైరెక్షన్ లో ఒక యాంగిల్ ఫామ్ అయింది అనుకుంటే tan ఆఫ్ దట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ లాగా. ఇది వన్ ఆఫ్ ది డెఫినేషన్. రకరకాల డెఫినేషన్ ఉన్న స్లోప్ కి, ప్రతి స్ట్రైట్ లైన్ కి స్లోప్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. దీని స్లోప్ m1 అనుకుందాం, దీని స్లోప్ m2 అనుకుందాం. స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇదంతా నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ వినకుండా ఈ వీడియో కనుక వింటే డెఫినెట్ గా లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఐ సజెస్ట్ యూ టు ఫాలో ప్రీవియస్ వన్ కోఆర్డినేట్ జామెట్రీ రైట్ ఫ్రమ్ 10th క్లాస్ నుంచి ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ వీడియోస్ చేసుకుంటూ వచ్చి ఇంటర్మీడియట్ లో 3 వీడియోస్ చేశాను. ఇంటర్మీడియట్ ట్రాక్ లో కోఆర్డినేట్ జామెట్రీలో ఇది 4th వీడియో యాక్చువల్ గా, కాకపోతే కంటిన్యూగా చేయలేదు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. సో m1 m2 అని 2 స్ట్రైట్ లైన్స్ యొక్క స్లోప్స్ ఇచ్చినప్పుడు యాంగిల్ బిట్వీన్ దోస్ 2 ఈస్ tan inverse of m1 minus m2 whole divided by 1 plus m1 into m2. 1 plus m1 into m2. ఇక్కడ m1 m2 are the slopes of this one. ఇక్కడ ఏది పెద్దది ఏది చిన్నది మనకు తెలియదు కాబట్టి మాడ్ మెన్షన్ చేయడం జరిగింది. ఐ థింక్ ఇంటర్మీడియట్ కంటెంట్ వినే వాళ్ళు ఎవరికైనా మాడ్ గురించి స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మాడ్ గివ్స్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎనీ క్వాంటిటీ వాట్ వీఆర్ కీపింగ్ హియర్. ఈ లోపల మీరు పాజిటివ్ పెట్టినా నెగిటివ్ పెట్టినా ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ పాజిటివ్ వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ సెకండ్ వన్, యాంగిల్ వెన్ స్లోప్స్ ఆర్ గివెన్. సో ఇలా పెట్టి theta equal to tan inverse of m1 minus m2 whole divided by 1 plus m1 into m2. స్లోప్స్ ఇచ్చినప్పుడు యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ వెన్ ద స్లోప్స్ వర్ గివెన్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే 2 స్ట్రైట్ లైన్స్ యొక్క స్లోప్స్ ఇచ్చి ఇన్ కేస్ ఆ స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ కనుక -1 అయితే డెఫినెట్ గా దే ఆర్ గోయింగ్ టు బి పర్పెండిక్యులర్. నేను ఈ విషయాలన్నీ నేను స్లోప్స్ దగ్గర మెన్షన్ చేశాను. ఇక్కడ యాంగిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2 స్ట్రైట్ లైన్స్ యొక్క స్లోప్ ప్రొడక్ట్ చేస్తే -1 వచ్చింది అంటే డెఫినెట్ గా 2 లైన్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నట్టు. దాని అర్థం ఏంటి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే θ 90 degrees అవుతుంది, అంటే ఇది 90 degrees అవుతుంది అని అర్థం. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది ఇక్కడ నోట్ చేసి పెట్టుకోవాల్సిందే. ఇఫ్ m1 into m2 equal to -1 which means θ equal to 90 degrees. ఇది ఒక చిన్న నోట్ లాగా ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. Angle between 2 straight lines when the line equations were given and when their slopes were given. ఇది 2 different cases. సో మనమంతా మాట్లాడుతుంది స్ట్రైట్ లైన్స్ లోనే. ఇన్ కేస్ 2 different ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య మనం చేయగలిగిన విషయాల్లో యాంగిల్ కనుక్కోవడం ఒకటి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను, distance of given point from given line. అంటే దీని అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ వన్. డిస్టెన్స్ ఆఫ్ గివెన్ పాయింట్ ఫ్రమ్ ద గివెన్ లైన్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా డ్రా చేస్తున్నాను, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లైన్ రాసేసాను, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. జనరల్ ఒకటే లైన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనే ఒక పాయింట్ రాసుకుంటున్నాను, x0, y0. స్ట్రైట్ లైన్ కనపడుతుంది, పాయింట్ కనపడుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ దట్ పాయింట్ అండ్ ద లైన్, ఈ పాయింట్ ఇక్కడ ఉంది, లైన్ ఇక్కడ ఉంది. డిస్టెన్స్ ఇస్ వాట్? డిస్టెన్స్ అంటే మీరు ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ మీరు ఎన్ని లైన్స్ అంటే మీరు లైన్స్ డ్రా చేయొచ్చు కదా, బట్ డిస్టెన్స్ మస్ట్ బి ఆల్వేస్ పర్పెండిక్యులర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చిన్న పాయింట్ ఇది. The shortest distance between a point and a straight line must be always perpendicular. ఒక సరళ రేఖకి ఒక బిందువుకి మధ్య అతి తక్కువ దూరం ఎల్లప్పుడూ లంబమే అయి ఉంటుంది. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ వేస్తే ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్సే షార్టెస్ట్ డిస్టెన్స్ గా కన్సిడర్ చేస్తాం.
ఈ విషయం మళ్ళీ మీకు 10th క్లాస్ సర్కిల్స్ చాప్టర్లో రేడియస్ ఈస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అనే థీరం యొక్క ప్రూఫ్లో కూడా ఇదే పాయింట్ యూస్ చేస్తారు. డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ ద లైన్ మస్ట్ బి ఆల్వేస్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ అని. సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నే మనం డిస్టెన్స్ ఆఫ్ గివెన్ పాయింట్ ఫ్రమ్ ద గివెన్ లైన్, గివెన్ పాయింట్ ఫ్రమ్ ద గివెన్ లైన్, ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P ఉంది కదా, కాసేపు ఈ పాయింట్ M అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ లెట్ P x0, y0 be the point and ax plus by plus c equal to 0 be the line. ఇది పాయింట్, ఇది లైన్ అనుకుంటే దెన్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ జాగ్రత్తగా చూడండి, ax0 plus by0 plus c under the square root of a square plus b square. Distance between those two. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఫైండ్ డిస్టెన్స్ ఆఫ్ 2, 3 ఫ్రమ్ 3x plus 5y minus 7 equal to 0. 2, 3 ఎక్కడో ఉంది, 2x plus 5y minus 7 equal to 0 డ్రా చేస్తే ఎక్కడో వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్కి ఈ లైన్కి మధ్య డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని ఏ అనుకుందాం, పర్పెండిక్యులర్ డ్రా చేస్తే బి అనుకుందాం, ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఏబి ఈక్వల్ టు అకార్డింగ్ టు ద ఫార్ములా ax0, ఇక్కడ ఏ ఇది, బి ఇది, సి ఇది, ఎక్స్ అండ్ వై ప్లేస్ లో ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏంటి, 3 into 2 ప్లస్ 3 into 5 మైనస్ 5 into 3 minus 7 whole divided by square root of a square plus b square, 9 plus 25. What you are going to get? 6 plus 15, 21 minus 7, 14 whole divided by square root of 34 units. So this is what? Distance between given point, ekkada undi given point, adoka given point and the line. So ikkada rastunnanu, third one, distance between given point and line. So PM అని రాస్తున్నాను, ax0 plus by0 plus c whole divided by square root of a square plus b square. This is the distance. ఇవన్నీ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్స్ అండ్ వీటిని బేస్ చేసుకుని రకరకాల క్వశ్చన్స్ అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. మీరు మళ్ళీ ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ ఫార్ములాస్ అన్ని అక్కడ అలాగే ఉంటాయి. అట్లీస్ట్ ఎవ్రీ ఫార్ములా మీద ఒక 2 to 3 డిఫరెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. లెంత్ ఎక్కువైపోతుంది ఒకటే వీడియోలో అంటే. సో హోప్ ఈ ఎంటైర్ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి ఒక పాయింట్ ఇస్తే ఆ పాయింట్ నుంచి లైన్ వరకు ఉండే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ పర్టికులర్ ఫార్ములా వాడతాము. అండ్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము 10th క్లాస్లో సర్కిల్స్ కంటే ముందు ట్రయాంగిల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ అనే టాపిక్ వినున్నాం. అండ్ కోఆర్డినేట్ జామెట్రీలో కూడా ట్రయాంగిల్స్ కి రిలేట్ అయ్యి కొన్ని టాపిక్స్ చదువున్నాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఏబిసి. జామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దీనికి సైడ్ లెంత్ ఇస్తారు. అదే కోఆర్డినేట్ జామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ వర్టిసెస్ ఇస్తారు. ఈ వర్టిసెస్ ఇచ్చినప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీలో దీని ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు, దీని సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎక్సెట్రా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ x1 y1, x2 y2, x3 y3 అనే 3 పాయింట్స్ ఇచ్చారని అనుకుందాం. సో ఇప్పుడు జామెట్రీలో ఒక ట్రయాంగిల్ ఇలా మనకు కనపడుతున్నప్పుడు 4 డిఫరెంట్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం. నెంబర్ 1 సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ కి సపరేట్ మీనింగ్ ఉంది. మళ్ళీ నేను ఇవన్నీ జామెట్రీలు కూడా చెప్పాను, మరి ఇప్పుడు చెప్తే మళ్ళీ పూర్తిగా జామెట్రీ వైపు టర్న్ అయిపోతుంది. సెంట్రాయిడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ మీడియన్స్. మధ్యగత రేఖల మిళిత బిందువునే మనం గురుత్వ కేంద్రం అని పిలుస్తాం. దీన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ జీతో రిప్రజెంట్ చేస్తారు. అలాగే సెకండ్ వన్ ఇన్ సెంటర్, అంతర వృత్త కేంద్రం అని పిలవచ్చు.
తెలుగులో అయితే దీన్ని ఐతో రిప్రజెంట్ చేస్తాం. నెంబర్ 3 సర్కమ్ సెంటర్, పరివృత్త కేంద్రం అని పిలుస్తూ ఉంటాం. దీన్ని ఓతో రిప్రజెంట్ చేస్తాం, పరివృత్త కేంద్రము. మరి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ గా కన్సిడర్ చేస్తాం దీన్ని. ఇవన్నీ పూర్తిగా జామెట్రికల్ టర్మ్స్, జామెట్రీలో ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇప్పుడు డిస్కస్ చేస్తే మళ్ళీ అంతా డివైట్ అయిపోతుంది. అండ్ 4th వన్ ఏమైపోయింది, సెంట్రాయిడ్, ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్ అయిపోయింది. ఆర్థో సెంటర్, ఆర్థో సెంటర్ హెచ్ తో రిప్రజెంట్ చేస్తారు, పర్పెండిక్యులర్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్. ఈ 4 డిఫరెంట్ పాయింట్స్ లేదా సెంటర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ట్రయాంగిల్ కి ఇవి 4 ఎగ్జిస్ట్ అవుతాయి. ఇవి 4 కాకుండా ఇంకా చాలా సెంటర్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ గా మనం అకాడమిక్ సైడ్ వాడేది ఇవి 4. ఈ 4 ట్రయాంగిల్ యొక్క టైప్ ని బట్టి అటు ఇటు మారుతూ ఉంటాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం కనుక తీసుకుంటే ఇవి 4 ఒకే చోట లొకేట్ అయి ఉంటాయి. ట్రయాంగిల్స్ మారే కొద్దీ వాటిని మూమెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ 4 ఏవైతే డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయో మనకి కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రైట్ అవే ఫార్ములా ఉండేది. సెంట్రాయిడ్ కి ఫార్ములా ఉంది, 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీలోనే మెన్షన్ చేయబడింది. ఇన్ సెంటర్ కి ఫార్ములా ఉంది, ఇది ఇంటర్మీడియట్ లో ఉంది. ఇక మిగిలిన సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఎక్స్ సెంటర్ అని కూడా ఉంది. ఇక్కడ రాస్తున్నాను, ఎక్స్ సెంటర్ అని కూడా ఉంది. ఎక్స్ సెంటర్స్ ఇవి 3 ఉంటాయి ప్రతి ట్రయాంగిల్ కి. వీటి గురించి నేను ఫర్దర్ మాట్లాడతాను. ఎక్స్ రేడియస్ అన్న వర్డ్ ట్రిగనామెట్రీలో వస్తుంది. ఎక్స్ సెంటర్స్ అన్న వర్డ్ కోఆర్డినేట్ జామెట్రీలో వస్తుంది. యాక్చువల్గా వీటన్నిటికీ మూలం జామెట్రీలో ఉందన్నమాట. అంటే అసలు ఎక్స్ సెంటర్ అంటే మీనింగ్ ఏంటి అన్నది మీరు జామెట్రీలో నేర్చుకుంటారు. ఎక్స్ సెంటర్ ఎలా కనుక్కుంటారు అన్నది కోఆర్డినేట్ జామెట్రీలో నేర్చుకుంటారు. ఎక్స్ రేడియస్ ఎలా కనుక్కుంటారు అన్నది ట్రిగనామెట్రీలో నేర్చుకుంటారు. ఇవి 3 ఒకదానికొకటి లింక్ అయి ఉండే విషయాలు. సో వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడలేదు, ఎక్స్ సెంటర్స్ గురించి. ఈ 4 చూస్తే ఈ 4గిట్లో మొదటి 2టికి క్లియర్ గా ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 2టికి క్లియర్ గా ప్రాసెస్ ఉన్నాయి. ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్, మీరు వాట్ ఎవర్ యూ కాల్. అంటే మీరు స్ట్రైట్ అవే ఫార్ములా లాగా ఉండదు. మీరు ఏ ట్రయాంగిల్ తీసుకున్నా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ లో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప స్ట్రైట్ అవే తీసుకెళ్లి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బయటకు వచ్చేస్తని చెప్పడానికి ఇక్కడ లేదు. కాబట్టి ఈ 2 గురించి మనం ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. ఇకపోతే ఈ మిగిలిన సెంట్రాయిడ్ అండ్ ఇన్ సెంటర్, వీటికి ఫార్ములాస్ ఏంటి అంటే ఇది ఆల్రెడీ మీరు 10th క్లాస్ లో విని ఉన్నారు. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 హోల్ డివైడెడ్ బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 హోల్ డివైడెడ్ బై 3. ఇది ఫార్ములా ఫర్ సెంట్రాయిడ్, గురుత్వ కేంద్రం అని పిలుస్తుంది తెలుగులో. ఇక్కడ మెన్షన్ చేస్తున్నా నేను 4th అని పెట్టి 4 అని రాసి అన్ని ఫార్ములాస్, ఈ 5 కాన్సెప్ట్స్ మీద నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో g ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఇక్కడ మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం మాట్లాడుతున్న టాపిక్ ఏమో స్ట్రైట్ లైన్స్ అని మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎందుకు సడన్ గా పాయింట్స్ గురించి చెప్పారని. నేను నెక్స్ట్ చెప్పిన 2 అండ్ నేను ఇప్పుడు చెప్తున్న ఈ సెంట్రాయిడ్, ఇన్ సెంటర్, ఫర్దర్ ప్రాబ్లమ్స్ లో ఇవన్నీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. పాయింట్స్ కి లైన్స్ కి మధ్య డిఫరెంట్ లాజిక్స్ తీసుకుంటూ చేయాల్సిన విషయాలు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ సెంట్రాయిడ్ అయిపోయింది. ఇన్ సెంటర్ విచ్ we used to represent with the letter I, అంతర వృత్త కేంద్రం అని పిలుస్తాం. I is nothing but, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రాస్తున్నాను, ఆ తర్వాత ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 హోల్ డివైడెడ్ బై, ఇక్కడ కూడా x1 x2 x3 వచ్చింది, ఇక్కడ కూడా అలాగే వచ్చాయి, కాకపోతే abcలో వచ్చాయి. కింద a ప్లస్ b ప్లస్ c, అలాగే ay1 ప్లస్ by2 ప్లస్ cy3 హోల్ డివైడెడ్ బై a ప్లస్ b ప్లస్ c. ఇక్కడ x1 x2 x3 y1 y2 y3 క్లియర్ గా కనపడుతుంది. బట్ ABC ఆర్ నథింగ్ బట్ a కామా b కామా c ఆర్ సైడ్ లెన్స్. అది కూడా సైడ్ లెన్స్ ఎంత జస్ట్ లైక్ దట్ మీకు ఎలా పడితే అలా తీసుకోవడానికి లేదు. ఖచ్చితంగా BC లెంత్ నే A గా ట్రీట్ చేస్తాం, ఆపోజిట్ టు వర్టెక్స్ A. AC లెంత్ నే B గా ట్రీట్ చేయాలి, AB లెంత్ నే C గా ట్రీట్ చేయాలి. వేరే ఆప్షన్ లేదు మీకు. అంటే ఏబిసిలు ఎలా తీసుకున్నా పర్వాలేదు అని అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా ఆర్డర్ గా తీసుకోవాల్సిందే. సో ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c, ay1 ప్లస్ by2 ప్లస్ cy3 డివైడెడ్ బై a ప్లస్ b ప్లస్ c. ఈ 5 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా పవర్ఫుల్. మేబీ నేనేమైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో
దీని మీద ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు డిస్కస్ చేస్తాను. మనకి నెక్స్ట్ టాపిక్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని ఉంది. దానికంటే ముందు మీరు స్ట్రైట్ లైన్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే దిస్ ఇస్ ద ఫైనల్ వీడియో. ఇక్కడ రాసిన 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి టాపిక్ మీద ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అదర్వైజ్. సో ఈ 5 టాపిక్స్ చాలా పవర్ఫుల్ గా ట్రేట్ చేయండి, ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ రాసిన ఏ ఫార్ములా మీదైనా మీరు ప్రాబ్లమ్స్ చేయాలనుకుంటే మీరు ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం, అంటే నా ఉద్దేశం ఏదైనా బుక్ లో ప్రాబ్లమ్స్ ఉంటే వెతుక్కొని చేయాల్సిన అవసరం లేదు. ఏవో ఒక మీకు నచ్చిన 2 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకొని వాటి మధ్య యాంగిల్ కనుక్కోవచ్చు. మీకు నచ్చిన 2 స్లోప్స్ నెంబర్స్ తీసుకొని ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. మీకు నచ్చిన ఒక పాయింట్ ఒక ఈక్వేషన్ తీసుకొని ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. మీకు నచ్చిన 3 పాయింట్స్ తీసుకొని మీరు సెంట్రాయిడ్ ఇన్ సెంటర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ కూడా ఏబిసి సైడ్స్ లెంత్ అని చెప్తున్నాం. ఏబిసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? డిస్టెన్స్ ఫార్ములా 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీలో నేర్చుకున్న డిస్టెన్స్ ఫార్ములా ఫస్ట్ అప్లై చేసి అవి ఆ 3 వాల్యూస్ ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్న తర్వాత తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ స్ట్రైట్ లైన్స్ మీద ఇక్కడ చెప్పిన 5 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ పవర్ఫుల్. నేను ఏదైనా మిస్ అయి ఉండొచ్చు, నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ 5 టాపిక్స్ మీద మేబీ ఏదైనా మిస్ అయితే వాటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో దీంతో స్ట్రైట్ లైన్స్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు అవుతుంది. దీని తర్వాత పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, తర్వాత 3D జామెట్రీ, డిసిస్ అండ్ డిఆర్స్, సెకండ్ ఇయర్ లో కోనిక్ సెక్షన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ కనెక్టింగ్ టు ఈచ్ అదర్. ప్రతిదీ మీరు ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ రావాల్సిందే. స్ట్రైట్ అవే మీరు ఏదైనా టాపిక్ కి జంప్ అవుతామంటే కోఆర్డినేట్ జామెట్రీ కానీ ట్రిగనామెట్రీ కానీ అసలు అలౌ చేయవు, అంటే మీకు ఏమీ అర్థం కాదు. సో స్ట్రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి రావాలి. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. సో నేను చెప్పినవన్నీ మీకు అర్థమయ్యా అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు టేక్ కేర్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. మీ హరగోపాల్.